Welcome to Sri Vidyavarthi Educational Channel. Now, today we are going to discuss static website లో HTML టాపిక్ చూద్దాం. ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి మనం HTMLని యూజ్ చేస్తాం. లాస్ట్ క్లాస్లో మనం HTML ఇంట్రొడక్షన్ చూసాం. నౌ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ HTML చూద్దాం. ఈరోజు మనం కోడింగ్ ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యూజ్ చేసేవి ఫస్ట్ స్టాటిక్ వెబ్సైట్లో HTML CSS వాడతారు. అండ్ నెక్స్ట్ రెస్పాన్సివ్ వెబ్సైట్లో బూట్స్ట్రాప్ మీన్స్ ఏ డివైస్లో అయినా సరే కనబడాలి, అంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లో కానీ ఫుల్ స్క్రీన్లో కనబడేటట్టు చూసేది రెస్పాన్సివ్ వెబ్సైట్. నెక్స్ట్ డైనమిక్ వెబ్సైట్లో JS రియాక్ట్. డైనమిక్ వెబ్సైట్లో ఫుల్గా వెబ్సైట్ రీలోడ్ అవ్వకుండా స్మాల్ పార్ట్గా వెబ్సైట్ రీలోడ్ అవుతూ ఉండడానికి డైనమిక్ వెబ్సైట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మొబైల్ యాప్స్ ఒకసారి రాస్తే కోడ్ అదే ఆండ్రాయిడ్గా అండ్ iOSగా బిల్డ్ చేయాలి అనే దాన్ని బట్టి మొబైల్ యాప్ని చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ రియాక్ట్ నేటివ్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ టుడే, ఫస్ట్ మనం స్టాటిక్ వెబ్సైట్ అనేది చూద్దాం. వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ టుడే HTML సింటాక్స్ చూద్దాం, అండ్ HTML బేసిక్ స్ట్రక్చర్ అండ్ HTML ఎలిమెంట్లో హెడ్డింగ్స్, పారాగ్రాఫ్ అండ్ బటన్. నౌ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ HTML సింటాక్స్ అనేది చూద్దాం. నౌ HTML సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ మెయిన్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ అండ్ బటన్, ఈ మూడు ఉంటాయి. మెయిన్ హెడ్డింగ్లో H1 అనే ఎలిమెంట్ అనేది రాసుకుంటాం, పారాగ్రాఫ్లో P ఎలిమెంట్ అనేది రాసుకుంటాం, బటన్కి బటన్ అనే రాసుకుంటాం. నౌ విల్ సీ దట్. నౌ బేసిక్ స్ట్రక్చర్ అనేది చూద్దాం HTMLకి. ఇవి హెడ్, బాడీ HTML అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వదిలేయండి. ఫస్ట్ మెయిన్ ఫోకస్ దేని మీద చేయాలంటే యువర్ కోడ్ గోస్ హియర్, దీని మీదే ఫోకస్ చేయండి. ఇది హెడ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, అది అంతా రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ మాత్రమే. ఓన్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. యువర్ కోడ్ గోస్ హియర్, ఇక్కడ మాత్రమే ఫోకస్ చేయండి. ఇది HTML హెడ్, బాడీ HTML అవన్నీ రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. నౌ కోడ్ని ఎడిట్ చేసి చూద్దాం. యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఇప్పుడు హెలో వరల్డ్ అని రాద్దాం. హెలో వరల్డ్. హెలో వరల్డ్. నౌ అవుట్పుట్ చూసారా, హెలో వరల్డ్ అని వచ్చింది. మీరు ఏది పెడితే అది వస్తుంది. శ్రీ విద్యా వారిధి ఛానల్, మన ఛానల్ నేమ్ ఇచ్చాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారా, శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషన్ ఛానల్ అనేది వచ్చేసింది. నౌ ఇప్పుడు హెడ్డింగ్ ఎలా చేయాలి, పారాగ్రాఫ్ ఎలా చేయాలి అండ్ బటన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ అనేవి HTML ఎలిమెంట్లోకి వస్తాయి. HTML ఎలిమెంట్కి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ HTML ఎలిమెంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ట్యాగ్, కంటెంట్, ఎండింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్ అనేది HTML ఎలిమెంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్, ఎండింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్లో 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో ట్యాగ్ అనేది ఉంటుంది. కంటెంట్లో టెక్స్ట్ అనేది ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్లో 2 యాంగులర్ బ్రేసెస్ అండ్ ఒక స్లాష్.
ట్యాగ్ అనేది ఉంటుంది. డోంట్ గివ్ స్పేసెస్, ఎక్కడ గ్యాప్ అనేది ఇవ్వకుండా యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ స్లాష్ ట్యాగ్ క్లోజ్ యాంగులర్ బ్రేసెస్. ఓకే, నౌ HTML ఎలిమెంట్లో అదర్ HTML ఎలిమెంట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది ముందు వచ్చినప్పుడు చూద్దాం. నౌ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వెబ్ పేజ్లో మెయిన్ హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ బటన్ అనేది ఎలా యాడ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. మెయిన్ హెడ్డింగ్కి ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్, ఎండింగ్ ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్, ఎండింగ్ ట్యాగ్ అనేవి 3 ఉంటాయి. స్టార్టింగ్ ట్యాగ్లో యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ H1 క్లోజ్ యాంగులర్ బ్రేసెస్ tourism అండ్ యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ /H1 అనేది మెయిన్ హెడ్డింగ్లో రాయాలి. అలాగే నౌ కోడ్ని ఎడిట్ చేసి చూద్దాం. యువర్ కోడ్ గోస్ హియర్ అది రిప్లేస్ చేసి హెడ్డింగ్ని యాడ్ చేద్దాం. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకున్నాం, యాంగులర్ బ్రేసెస్ H1 క్లోజ్ యాంగులర్ బ్రేసెస్. నౌ యూ హ్యావ్ టు రైట్ నౌ టూరిజం అని రాద్దాం అనుకుంటున్నాం. ఓకే, టూరిజం అని రాసాం. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, క్లోజ్ ఓపెన్ యాంగులర్ బ్రేసెస్, నౌ /, now write H1 then close angular braces. now ఇప్పుడు అవుట్పుట్ ఏం వస్తుందో చూద్దాం. టూరిజం వచ్చేసింది. నౌ ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్కి వచ్చింది. నౌ పారాగ్రాఫ్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. పారాగ్రాఫ్కి P అనే ఎలిమెంట్ రాసుకోవాలి. కాబట్టి యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్ ఏమని ఇచ్చాం, P అండ్ కంటెంట్ ప్లాన్ యువర్ ట్రిప్ ఇచ్చుకోవచ్చు. నేను కంటెంట్ మాత్రం ప్లాన్ యువర్ ట్రిప్ అని ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ /P స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, కంటెంట్. నౌ పారాగ్రాఫ్ ఎలా యాడ్ చేయాలనేది ఇందులో కోడ్ ప్లేగ్రౌండ్లో చూద్దాం. కామన్ ఫస్ట్ ఏంటి, యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ P, పారాగ్రాఫ్కి P అనే కదా అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్లాన్ యువర్ ట్రిప్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఓపెన్ యాంగులర్ బ్రేసెస్ / అండ్ రైట్ P. ఓకే, దెన్ అవుట్పుట్ ఏంటో చూద్దాం. టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్. ఓకే, నౌ హౌ టు యాడ్ బటన్ అనేది చూద్దాం. బటన్కి ఎలిమెంట్ ఏంటి, బటన్, స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, బటన్. నౌ ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ యాంగులర్ బ్రేసెస్ బటన్, గెట్ స్టార్టెడ్ కానీ క్లిక్ హియర్ కానీ ఏమన్నా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ అని రాసుకున్నాను. టెక్స్ట్లో నేను గెట్ స్టార్టెడ్ అని రాసుకున్నాను. నెక్స్ట్ యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ బటన్ అండ్ క్లోజ్ యాంగులర్ బ్రేసెస్. నౌ ఇప్పుడు బటన్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. హౌ టు యాడ్ బటన్. బటన్కి ట్యాగ్ ఏంటండి, బటన్ రాయాలి. అండ్ దెన్ క్లోజ్ యాంగులర్ బ్రేసెస్, గెట్ స్టార్టెడ్. Now angular braces / write the button and then close it. Then output ఏంటో చూద్దాం. వచ్చేసింది. HTMLలో హెడ్డింగ్ ఎలా పెట్టాలి, పారాగ్రాఫ్ ఎలా రాయాలి అండ్ బటన్ ఎలా రాయాలి అనేది చూసాము. బట్
ఇప్పుడు మనం దానికి స్టైల్స్ ఎలా ఇవ్వాలి అండ్ లెఫ్ట్ సైడ్ ఉంటే సెంటర్కి ఎలా రావాలి, అండ్ నెక్స్ట్ ఏంటంటే అది డిఫరెంట్ స్టైల్స్లో ఎలా రాయాలి అనేది మనం సిఎస్ఎస్లో చూడాలి. దెన్ ఇన్ నెక్స్ట్ సెషన్లో సిఎస్ఎస్ చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టూరిజం అనేది మెయిన్ హెడ్డింగ్, ప్లాన్ యువర్ ట్రిప్ అనేది పారాగ్రాఫ్, గెట్ స్టార్టెడ్ అనేది బటన్.